गोविंदं गोकुलानंदं ब्रह्मेत्येति पूजितं शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशमेकं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं साक्षात् स्वामी सर्व जगन्नाथ यावत् पूजा अवसानकं तावत्त्वं प्रीतिभावेन बिंबेस्मिन् कलशेस्मिन् सन्निधिं कुरु श्री रमा सहिताय आवाहितो भवार्तना पावनो भवार्पयामि नमो भवार्पयामि संस्यवादः सविरोगागरत्पणाय मोदादितो मधुमाता सदृशन्दवः आदेन संतोषे मधुरक्तमुषस्य समरमादि बहुला शुभ्रविदस्य दिना श्रीकंठाय महाकंठं पूजयामि चंद्रमुखाय मुखं पूजयामि रवींद्रलोचनाय नेत्रं पूजयामि पुष्पै बिल्वं एकदा नैमिषारण्ये ऋषेश्वरनारायः प्रपञ्चोन्यास्पदे सूतं पौराणिकं ఒకనొక సమయంలో శౌనకాది ప్రశ్నిస్తున్న స్వామి ఇప్పుడు భూలోకం లోపల మానవులకు అనేక కష్టాలు దుఃఖాలు సంభవిస్తున్నాయి. వీటి నుంచి మానవులు ఏ విధంగా బయటపడాలో ఉపాయం సెలవేయని చెప్పేసి సూతమామని అడిగేటువంటి వరకు ఆ యొక్క సూతమామని అనేక శాస్త్ర పురాణాలు చదువుకున్నాడు, అనేక శాస్త్రాలను చూస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, ఓ శౌనకాదులారా, మీకు అటువంటి ప్రశ్న రీతిగానే నారద మహాముని కూడా సందేహం కలిగింది. అప్పుడు ఆ యొక్క నారద మహాముని వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ వైకుంఠం లోపల నారాయణమూర్తి ఆదిశేషుడి మీద పరుడున్నటువంటి ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ నమోవాంగళ రూపాయ అనంత కీర్తయే ఆది మధ్యంత హీనాయ నిర్గుణాయ గుణాత్మని అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసేటువంటి వరకు నారాయణమూర్తి కన్ను అన్నాడు, నారదా, నువ్వేదో సందేహం వచ్చినావు, ఆ సందేహం నాకు చెప్పుమా అని అడిగేటువంటి వరకు స్వామి నీకు తెలియని విషయం అంటూ ఉండదు, కానీ నా ద్వారా చెప్పిస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. స్వామి, నేను ఇప్పుడు భూలోకం నుంచి వస్తున్నాను. భూలోకం లోపల ఏ మానవుడిని చూసినా కూడా అనేక కష్టాలు దుఃఖాలు రోగాలు మీద అన్నింటిని బాధపడే ముందు మానవులకు ఏ కష్టాలు కలిగినా కూడా ధర్మ సంస్థాపన చేయడానికి భూలోకం లోపల అనేక అవతారాలు ధరించి మానవుల కష్టాలను తొలగించినావు. కానీ ఈనాడు మాత్రము మానవులు కష్టపడితే చూస్తూ ఊరుకుంటున్నావు స్వామి అని చెప్పి అడిగేటువంటి వరకు అప్పుడు ఆ యొక్క నారాయణ తాను నారద, నేడు భూలోకం లోపల కృతత్రేత ద్వాపర యుగాలన్నీ కూడా పూర్తయిపోయి కలియుగం ఆరంభమైంది. ఆ కలిమాయ ప్రభావంతోనే
మానవుడికి కష్టాలన్నీ కూడా సంభవిస్తున్నాయన్నాడు. ఎందుకంటే మానవుడు కలిమాయ ప్రభావం చేస్తూ అధర్మవర్తనలై అన్యాయం చేస్తూ ప్రతి కష్టాన్ని కూడా తానే తెచ్చుకుంటున్నాడు. కాబట్టి దీనికి కారణం అదే చెప్పగానే అప్పుడు నారదుడు ఉన్నాడు, స్వామి మరి కేవలం కలియుగం ఈనాడు ప్రారంభంలోనే ఉంది, కలియుగాంతం 4 లక్షల సంవత్సరాలు అంటారు. అప్పటి వరకు మానవులు ఈ కష్టాలతోనే దుఃఖాన్ని అనుభవించవలసింది అని చెప్పేసి అడిగేటువంటి వరకు నారదాడు సందేహం అక్కర్లేదు. ఏ మానవుడైతే నన్ను ఆశ్రయించి నన్ను శరణు పొంది నా అనుగ్రహ పాత్ర అవుతాడో ఆ మానవుడికి కలిమ అనేటువంటిది ఏమి కూడా చేయలేదు. ఆ మాయ నుండి తొలగించబడి నా అనుగ్రహం ద్వారా కష్టాల నుంచి విముక్తి చెందుతాడు. అంటే స్వామి ఈ యొక్క అనుగ్రహం పొందాలంటే మానవులు యజ్ఞ యాగాలు తపస్సులు హోమాలన్నీ చేయాలి.